ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. ఈ వీడియో మీకు ఇప్పుడు కనిపించడం కోయిన్సిడెన్స్ కాదు, యూట్యూబ్ ఆల్గారిథం కాదు, బాబా గారి పిలుపు. ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని కోట్ల వీడియోల మధ్య ఈరోజు ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం ఏంటి? బాబా గారి సంకేతం మీకు చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి మీ ముందుకు వచ్చింది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనిషి జీవితంలో రెండు బాధలు ఎక్కువగా వెంటాడతాయి. ఒకటి తీరని కోరికలు, మరొకటి తీరని అప్పులు. మనసు అలసిపోయింది, ఆశలు ముగిసిపోతాయి. ఎవరు అర్థం చేసుకోలేని క్షణాలు కొన్ని వస్తాయి. ఎందుకు నా జీవితం ఇలానే ఉంది అని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టే రాత్రులు కూడా ఉంటాయి. కానీ మనం ఒక్క విషయం మర్చిపోతాం తల్లి. ప్రపంచంలో బాబా హృదయం లాంటి దయ ఉన్న శక్తి ఇంకా ఉంది. అది నమ్మితే ఆలస్యం కావచ్చేమో కానీ నిరాశ మాత్రం రానే రాదు. బాబా ముందు నిలబడి మనసు తెరిచి ఒక్కసారి మాట్లాడి చూసారా? బాబాకు మీ డబ్బు సమస్యలు తెలుసు, కుటుంబ బాధలు తెలుసు, మీరు రాత్రి నిద్ర పోనివ్వకుండా వచ్చే ఆలోచనలు కూడా తెలుసు. కానీ బాబా ఎదురు చూస్తుంది ఒక్క క్షణం కోసం, ఒక్క చిన్న విషయం కోసం. మీ పిలుపు మరియు మీ నమ్మకం, ఈ రెండు ఉంటే చాలు. ఈ పిలుపు మీ నమ్మకం ఉంటే చాలు, బాబా అన్నీ చూసుకుంటాడు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శాంతంగా కూర్చోండి, కన్నులు మూసుకోండి, గుండె నిండా బాబాను ఊహించుకోండి. తర్వాత భక్తితో ఈ మాటలు 3 సార్లు చెప్పండి. బాబా, నా బాధలు నీకు అర్పిస్తున్నాను. నా అప్పులు తీర్చే మార్గం చూపు, నా కోరికలు నెరవేర్చే దారి చూపు. నన్ను విడిచిపెట్టుకు బాబా. 3 సార్లు ఏమంటారు? బాబా, నా బాధలు నీకు అర్పిస్తున్నాను. నా అప్పులు తీర్చే మార్గం చూపు, నా కోరికలు నెరవేర్చే దారి చూపు. నన్ను విడిచిపెట్టకు బాబా. కేవలం 3 సార్లు, కేవలం 3 సార్లు, కానీ పూర్తి నమ్మకంతో. అద్భుతాలు జరుగుతాయి తల్లి. నువ్వు నమ్మలేవు. ఒక్క రోజులోనే జరగకపోవచ్చు, కానీ మార్పు అయితే మొదలవడం పక్కా. ఆగిపోయిన పనులు కదలడం మొదలవుతాయి. ఎక్కడో ఒక చోట నుంచి వచ్చే డబ్బు మార్గం కనిపిస్తుంది. సహాయం చేయగల మనుషులు జీవితంలోకి వస్తారు. ఎందుకంటే దైవం ప్రత్యక్షంగా రాదు తల్లి, మనుషుల రూపంలో వస్తుంది, అవకాశాల రూపంలో వస్తుంది, మార్గాల రూపంలో వస్తుంది. నమ్మకం ఉన్నవాడు ఓడిపోడు, భక్తి ఉన్నవాడు ఒంటరి కాదు. బాబాని పిలిచినప్పుడు ఆమె అస్సలు వదలదు. ఈరోజు నుంచే ప్రారంభించండి. అవసరమైన పూజలు కాదు, అవసరమైనది ఖరీదైన వస్తువులు కాదు, అవసరం నిజమైన మనసు, అవసరం భక్తి, అవసరం బాబా అని పిలిచే పిలుపు. నీ కోరికలు తీరాలి, నీ అప్పులు తగ్గాలి, నీ ఇంట్లో శాంతి రావాలి. అది సాధ్యం, అది జరుగుతుంది. బాబా కృపతో తప్పకుండా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఈ మాటలు కనుక నీ హృదయానికి తాకినట్లయితే నువ్వు కూడా లైక్ బటన్ తాకు తల్లి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.